కడియం శ్రీహరి, దానం నాగేందర్ల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 2 పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇద్దరి అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేసింది స్పీకర్ గడ్డం ప్రసాద్. కడియం, దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై అనేకసార్లు విచారణ చేశారు స్పీకర్. ఇద్దరి నుంచి వివరణ కూడా తీసుకున్నారు. అన్ని పరిశీలించిన తర్వాత ఇద్దరిపై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేపు సుప్రీంలో దానం, కడియం అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. దీంతో ఇవాళ స్పీకర్ తీర్పు చెప్పారు. స్పీకర్ తాజా నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ వచ్చినట్లయింది. రెడ్డిగా డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. చెప్పండి షరీఫ్, కడియం, దానములకైతే బిగ్ రిలీఫ్ వచ్చినట్లయింది. డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. బిగ్ రిలీఫ్ ఇద్దరికి కూడా వస్తుంది. ప్రీవియస్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ అసెంబ్లీ ట్రిబ్యునల్ స్పీకర్ కొనసాగుతున్నారు గడ్డం ప్రసాద్. ఆయన 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఎక్కడ కూడా పార్టీ మారాలని చెప్పి ఆధారాలు ఎక్కడ కూడా లేవు అనేటువంటి అంశాలను ఇటు బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ప్రీవియస్ 8 మందికి సంబంధించినటువంటి అంశంలో పిటిషన్స్ కొట్టివేశారు. అదే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయిందని చెప్పాలి. కడియం, దానం ఇద్దరి అంశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా పిటిషన్స్ దాఖలు చేశారు. కాన్స్టిట్యూషన్ 10 ప్రకారం వాళ్ళపైన యాంటీ డిఫెక్షన్ లా వర్తింప చేయాలనేటువంటి అప్పీల్ ఆయన పెట్టుకున్నారు. సో వీటిపైన సుదీర్ఘంగా దఫల వారీగా విచారణ జరిగింది. విచారణ చేసిన తర్వాత తీర్పుని రిజర్వ్ ఉంచారు. ఇవాళ 10 గంటలకి తీర్పును వెల్లడిస్తామని చెప్పి గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దాంట్లో భాగంగానే కాసేపటి క్రితమే 2 పిటిషన్స్లను ఇటు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, కడియం, దానంలపై వేసినటువంటి పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు చెప్పారు. మరి కాసేపట్లో అధికారికంగా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్డర్ కాపీలో ఏ అంశాలు మెన్షన్ చేశారనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇటు దానం, కడియం తరఫు కౌన్సిల్ పిటిషనర్స్, కౌన్సిల్ అడ్వకేట్స్, ఆ తర్వాత కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తరఫు అడ్వకేట్స్ అంతా కూడా బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. వీళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం, బీఆర్ఎస్ సభ్యత్వాన్ని కొట్టివేయలేదు, బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు అనేటువంటి వర్షన్ని ఇటు కడియం, దానంలకు సంబంధించినటువంటి కౌన్సిలర్స్ అంతా కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఆర్గ్యుమెంట్స్ రూపంలో ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓరల్గా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఇన్ రిటర్గా కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దఫల వారీగా ఈ హీరింగ్ జరిగింది. హీరింగ్ జరిగిన తర్వాత ఈ మేరకు గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి ఇద్దరు కూడా ఇటు కడియంతో పాటు దానం నాగేందర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పటికీ మేము ఎక్కడ కూడా పార్టీ మారలేదు, కేవలం రేవంత్ రెడ్డి దగ్గరికి అభివృద్ధి కోసమే వెళ్ళాము, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే, ప్రజల క్షేమం కోసమే వెళ్ళామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎక్కడ కూడా కండవ కప్పుకోలేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇటు ఇద్దరి తరఫు కౌన్సిల్స్ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ హీరింగ్ సమయంలో చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు, బీఆర్ఎస్ ఎల్పీ నుంచి ఇప్పటికీ తమ వంతు జీతం నుంచి సమ్ ఆఫ్ అమౌంట్ కట్ అవుతుంది, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవిగో అనేటువంటి అంశాన్ని ఇన్ రిటర్న్గా డాక్యుమెంటరీ రూపంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఇచ్చినట్లు, వీటన్నిటిని బేరోజు వేసుకొని ఈ సందర్భంగా 2 పిటిషన్స్ని కొట్టివేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ని కూడా డిస్మిస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ 2 ఎపిసోడ్స్కి సంబంధించి మరి కాసేపట్లోనే ఆర్డర్ కాపీ బయటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఉదయం ఎప్పుడైతే జడ్జిమెంట్ బయటకు వస్తుంది, స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం చెప్పబోతున్నటువంటి అంశం
10 గంటలకు తేలుతుంది అనేటువంటి అంతకంటే ముందే తన నివాసంలో దానం నాగేందర్ మీడియాతో చాలా స్పష్టంగా కూడా మాట్లాడారు. ఉప ఎన్నిక వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎక్కడ కూడా తాను పార్టీ మారానని చెప్పడానికి కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ అనేది ఏది కూడా లేదు, కాంక్రీట్ ఎవిడెన్స్ ఏది కూడా లేదు అనేటువంటి చెప్తున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ నుంచి సమ అమౌంట్ కట్ అవుతుంది, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడ్వకేట్స్ రూపంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కి సమర్పించామనేటువంటి అంశాన్ని కూడా చెప్పామనేటువంటి విషయాన్ని చెప్పారు. తమకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా మా వైపే జస్టిస్ ఉంటుందనేటువంటి అంశాన్ని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో 8 మంది ఎమ్మెల్యేలకు ఏ రకంగానైతే క్లీన్ చీట్ ఇచ్చారు గతంలో, అదే తరహాలోనే ఈ ఇద్దరికి కూడా దానం కడియంలకు కూడా అదే క్లీన్ చీట్ వర్తించింది. అవే కామన్ గ్రౌండ్స్ని ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే అధికారికంగా ఆర్డర్ కాపీ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి 10 మంది పార్టీ ఫిరాయించారనేటువంటి అభియోగాలు మోపుతూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలంతా కూడా పిటిషన్స్ దాఖలు చేశారు. ఇవాల్టితో ఆ 10 మందికి క్లీన్ చీట్ వచ్చింది. ఆ 10 పిటిషన్స్లు కొట్టివేసినట్లయింది.